పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ వామపక్షాలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దిల్సుఖ్ నగర్ లో పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కొండల్ మనకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉన్నారు. కొండల్, ఎలాంటి ప్రభావం కనిపిస్తోంది బంద్కు సంబంధించి? దిల్సుఖ్ నగర్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. వాళ్ళ ఉదయం నుంచి కూడా దాదాపుగా బంద్ విజయవంతమైందని అన్ని పార్టీలు కూడా చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి తాజా డీటెయిల్స్ ఏంటి? ధరలకు నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బంద్కు పిలుపునిచ్చింది. దీనిలో అన్ని దాదాపు 21 పార్టీలు కూడా నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బంద్కు పిలుపునిచ్చింది. దీనిలో అన్ని దాదాపు 21 పార్టీలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. మొత్తానికి తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో బంద్కు విపక్షాలు కాంగ్రెస్, సిపిఎం ఇలా అన్ని పార్టీలు కూడా, బీజేపీ మినహాయిస్తే అన్ని పార్టీలు, బీజేపీ టీఆర్ఎస్ మినహాయిస్తే అన్ని పార్టీలు కూడా దీనికి మద్దతు పలికాయి. అన్ని ఏదైతే బస్ డిపోల దగ్గర బస్సులను ఆపే, అయితే ప్రస్తుతం దిల్సుఖ్నగర్ దగ్గర ఇప్పుడే రోడ్లపైకి బస్సులు వచ్చాయి. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆందోళన చేశారు. రోడ్డుపై బైఠాయించడంతో మొత్తం ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది. ఇప్పుడే ఇక్కడ నుంచి బస్సు రూట్ క్లియర్ అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక 10 నిమిషాల ముందు ఇక్కడ భారీ స్థాయిలో ఆందోళన కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలందరూ కూడా రోడ్డుపై బైఠాయించారు. మోడీ పాలనకు వ్యతిరేకంగా, ముఖ్యంగా పెట్రోల్ ధరలు ఆకాశాన్ని, ఇదంతా సామాన్యుడిపై భారంగా వీటన్నింటి ప్రభావం అన్ని నిత్య వస్తువులపై కూడా పడుతుంది. ఇలాంటి చేస్తున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు పోలీసు చేశారు. ఇప్పుడే బస్సులన్నీ పరిస్థితి ఉంది. ఇక్కడ పూర్తి స్థాయిలో భారీ అందుకు నేపథ్యంలో మీరు కూడా పూర్తయి మళ్ళీ ధర్నాలు కొనసాగే. వీళ్ళు భారత్ బంద్ చేస్తున్న సందర్భంగా దిల్సుఖ్ నగర్లో కాంగ్రెస్ తెలంగాణ తర్వాత ఇంకా కొత్త నాయకులు ఇక్కడికి వచ్చేసి ధర్నా చేస్తారనేటువంటి మేరకు దిల్సుఖ్ నగర్ డిపోలో మేము ఉన్నాము. కొద్దిమంది కార్యకర్తలు వచ్చిన వాళ్ళు జ్యూరిడిక్షన్ కనుక వాళ్ళు అక్కడ అయితే ప్రజలకు ఉన్నాము. అంటే మార్నింగ్ నుంచి కూడా కొంత ట్రాఫిక్ లో ఎక్కడ లేకుండా నేపథ్యంలో పోలీసులు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడే రోడ్ క్లియరెన్స్ అవుతుంది. అయితే ఇక్కడికి మరి కాసేపట్లో పిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు షబ్బీర్ అలీ ఇద్దరు కూడా ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేస్తారు బంద్ లో అన్న ఒక సమాచారం ఉంది. అయితే వారిపై వారు వస్తారా అన్న కొంత క్లారిటీ రావాల్సింది. ఫోటో స్టూడియో. రైట్, థ్యాంక్ యూ కొండల్.